హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను ఈ సీడ్స్ తోటి మనం పొడి చేసుకొని ఇలాగా రైస్లో కలుపుకొచ్చండి. చాలా బాగుంటుంది. పులిహోర లాంటిలాగా కలుపుకోవచ్చు. మనం బ్లాక్ సీడ్స్ని ఇలాగ 2 ఎండుమిర్చి ఇలాగ వేయించుకోండి. టపా పేలిన వరకు వేయించుకోండి. అలాగే ఇవి పొద్దుతిరుగుడు గింజలండి. ఇవి కూడా ఇలా ఒక్కసారి వేయించుకొని మరీ ఎక్కువ వేయకూడదు. వేగితే నూనె వాసన వచ్చేసి బాగోవు. అలాగే గుమ్మడి గింజలు అందులోనే వేసుకొని ఇలా వేయించేసుకోండి. కొన్ని ధనియాలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి వేయించుకోండి. వేయించుకొని చల్లారి పెట్టేసుకొని మిక్సీ చేసుకోండి. జీలకర్ర కొద్దిగా ఆ వేడికి వేగిపోతుంది. ఇవి చల్లారి పెట్టేసుకొని పొడి చేసుకొని ఉంచుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు రైస్లో కలుపుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో ముందు ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్నాక తర్వాత ఈ పప్పులు గ్రైండ్ చేసుకోండి. సీడ్స్ ఎందుకంటే లేకపోతే దాంతోపాటు అయితే మెత్తగా నలిగిపోతుంది. అందుకని అంత పొడిగా ఉండదు. కొద్దిగా బరగ్గా ఆడుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే పసుపు కొద్దిగా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుని మనం ఇలా పక్కన పెట్టుకోండి. తాలింపుకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఇలా తాలింపు పెట్టుకున్న వల్ల మనకి ఇవి వేగేగా కరివేపాకు ఇలా వేసుకొని వేయించుకోండి. అందులోనేది ఉల్లిపాయ, అది సన్నగా కోసిన ఉల్లిపొట్టండి, అది కూడా వేసుకొని ఒకసారి వేగనివ్వండి. వేసుకొని మనం చల్లారిపోయిన అన్నం, అది ఉడికించుకున్న అన్నం ఉంటుంది. బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు మీరు. నేనైతే మామూలు రైస్ వేసుకున్నాను. ఇలా ఉడికించిన అన్నాన్ని అందులో వేసుకోండి. వేసుకొని టేస్ట్కి తగ్గ కొద్దిగా కారం, పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని అన్నంలో కలిపేసుకున్నప్పుడు కలుపుకున్నాక అప్పుడు కొద్దిగా పొడి మీకు 2 స్పూన్లు 3 స్పూన్లు మనం సీడ్స్ గ్రైండ్ చేసుకున్న సీడ్స్ పొడి ఉంది కదండి, అది 2 స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఇది నువ్వుల పొడి అండి. నువ్వుపప్పు ఎలా వేయించుకోవాలో చూపించాను కదా, మీకు ఇందులో ఉంది ఆల్రెడీ. మీరు చూసి నువ్వుల పొడి ఇలా చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎవరైనా చుట్టాలు వాళ్ళు వచ్చినా గబుక్కున హాట్ కింద ఉంటుంది, మీరు చేసి వచ్చి ఇలాగా రైస్లో కలిపేసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. నిమ్మరసం వేసుకున్న వల్ల బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా ఫ్లాక్స్ సీడ్స్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. హెల్త్కి మంచిది, చాలా మంచిది కూడా. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.